హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి కిరణ్ తెలుగు బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా అండి? ఈరోజు మన వీడియో పులిహార ఆవకాయ ఎలా పెట్టుకోవాలనేది ఈ వీడియోలో చూద్దామండి. ఇది యాక్చువల్గా లాస్ట్ ఇయర్ వీడియో, ఏమనుకోవద్దండి. ఎందుకంటే అప్పుడు సీజన్ అయిపోయింది నేను షేర్ చేసే టైంకి, అందుకని ఇప్పుడు సీజన్ కాబట్టి మీ అందరికీ షేర్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ముందుగా కారం అనేది తీసుకున్నామండి. 1.5 తీసుకుంటున్నాను కారం, అంటే తౌడున్నర అనమాట. అది బేసిన్లో కనిపించేది మీకు తౌడు అనమాట. తౌడున్నర కారం అనేది తీసుకోవాలి. ఆల్రెడీ ఒక తవ పోసేసారమ్మ, ఇంకో హాఫ్ పోస్తున్నారనమాట. చూసారు కదా, తౌడున్నర కారం ఒక బేసిన్లో వేసుకోవాలండి. దీనికి తౌడున్నరకి యాక్చువల్గా అమ్మ 9 తవలు ముక్కలు వేశారండి. మనం 12 తవల దాకా వేసుకోవచ్చు అని చెప్పారమ్మ. సో మేమైతే 9 తవల దాకా వేసామండి. ఇలా నూనెలో వేసుకుని ఉంచుకోవాలి కొంచెం కొంచెం. తర్వాత ఆవపిండి అండి. ఆవపిండి కూడా తౌడున్నర ఆవపిండి మనం మిక్సీ పట్టేసుకుని ఉంచుకోవాలి. ఇది ముక్కల గురించి చెప్తున్నారనమాట. నెక్స్ట్ ఆవపిండి కూడా మనం మిక్సీ పట్టుకుని ఒక డబ్బాలో పక్కన పెట్టుకోవాలండి. ఇలా ఈ విధంగా తవలు 12 తవల దాకా పోసుకోవచ్చు అంటండి. ఎంత ముక్క ఉన్నా పర్లేదంట. సో ఇప్పుడు ఆవపిండిలో కొంచెం ఉప్పు వేస్తున్నారండి, ఎందుకంటే కంటరెక్కకుండా ఉంటుందంట. ఎందుకంటే ఆవపిండి ఇప్పుడు కలపరు, నెక్స్ట్ డేకి కలుపుతారంట. సో కంటరెక్కకుండా ఉండడం కోసం కొంచెం ఉప్పు అనేది కలిపి పక్కన పెట్టేస్తున్నారు. దాంతో రేపేనంట పని. సో ఆ విషయం కూడా చెప్తున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఉప్పు కూడా 1.5 వేసుకున్నారండి. మీకు ఉప్పు తక్కువ వేసుకోవాలనుకుంటే మటుకు తగ్గించుకోండి. మేమైతే 1.5 వేసేసాం. అమ్మ ఏం చెప్పారంటే అన్నీ సమానం అని చెప్పారు. ఆవపిండి 1.5, ఉప్పు 1.5, కారం 1.5 అని చెప్పారు. సో అందుకని ఉప్పు మీకు సరిపడా వేసుకోండి. ఉప్పు ఇంత అని నేను చెప్పలేను, ఎందుకంటే ఎవరి ఇష్టానికి టేస్ట్కి తగ్గ వేసుకుంటారు. సో కారం అయితే 1.5 అండి, ఆవపిండి అయితే 1.5, మేము ఉప్పు అయితే 1.5 వేస్తున్నాము. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పులిహార ఆవకాయ కూడా అమ్మ చెప్పింది ఒక 3 months వరకే ఉంటుందంట అండి, ఎక్కువ నిల్వ ఉండదంట. సో త్వరగా వాడేసుకోవాలని చెప్పారు. సో ఇప్పుడు మిక్సింగ్ చేసేసుకుంటున్నారండి. ఉప్పు కారం కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలండి. చేత్తోనే ఇలా మిక్స్ చేస్తున్నారు, గ్లౌజెస్ వాడచ్చు కదా అని చాలామంది, అంటే కొన్ని వీడియోస్లో చెప్తా ఉంటారు. సో అలా అని లేదండి, పూర్వం నుంచి మన పెద్దలు ఇలాగే కలిపారు. అప్పట్లో గ్లౌజులు వేసుకుని అట్లా చేయలేదండి. సో ఎవరు ఏం అనుకోవద్దు, మనం మంచి హ్యాండ్స్తోనే కలుపుతూ ఉంటారు, దాంట్లో ఇదేం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ అనేది ఇట్లా పోసుకుంటామండి. ఈ పౌడర్ ఏంటంటే నొక్కితే ఉండవ్వాలన్నమాట. ముద్ద కింద అయితే మనకి ఆయిల్ సరిపోతుంది ప్రస్తుతానికి. సో అప్పటిదాకా ఆయిల్ కూడా పప్పు నూనె వాడారండి, వేరుశనగ నూనె. సో చూసారు కదా, ఇలా ముద్దగా అవ్వాలన్నమాట. ఆ తర్వాత నూనెలో వేసుకుని ముక్కలు వేస్తామండి. మా అమ్మగారి ఇంట్లో పొడి ముక్కలు వేయరు, నూనెలో కాసేపు ఉంచి అలా నూనెలో వేస్తారనమాట. ఇప్పుడు ఉప్పు చూడటం కోసం కొంచెం టేస్ట్ చూడమంటారు, ఉప్పు సరిపోయిందా లేదా అని చెప్పేసి అని. ఇలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలండి. అన్ని ముక్కలు కూడా నూనెలో తీసివేస్తూ ఉంటాం మేము ఇలాగా. కొంతమంది పొడిగా కలుపుతారు, ఎందుకంటే మా అత్తయ్య గారి ఇంట్లో అయితే పొడి ముక్కలే కలిపేస్తారండి నూనె వేసిన పిండిలో. మేమైతే అలా కాకుండా ఇలా వేయడం వల్ల పడుతుందని మా అమ్మగారు వాళ్ళు అంటారు. సో ఎవరి పద్ధతులు వాళ్ళవి కదండి, అందరూ ఒకేలా ఉండాలని ఉండదు కదా. సో మా అమ్మగారి ఇంట్లో ప్రాసెస్ అయితే ఇలా జరుగుతుంది. మా అత్తయ్య గారి ఇంట్లో అయితే ఇదే పులిహార ఆవకాయకి యాక్చువల్గా మేము బులిముక్కల ఆవకాయ అంటాం. ఇదిగో చూసారు కదా, ఆయిల్లో మిక్స్ చేస్తున్నాను. ఇలా వేసి అందులో వేస్తూ ఉంటాను అనమాట, ఆయిల్లో ముంచి. ఏంటంటే మా అత్తయ్య గారి ఇంట్లో దీన్ని పులిహార ఆవకాయ అంటారు, మా అమ్మగారి ఇంట్లో అయితే బులిముక్కల ఆవకాయ అంటారు. అందుకే నేను వేరియేషన్స్ చెప్తున్నాను. అదొకటి మా అమ్మగారు వాళ్ళు తాలింపు అనేది పెట్టారండి. మా అత్తయ్య గారు వాళ్ళు అయితే తాలింపు అనేది పెడతారు. ఆవాలు, జీలకర్ర, మేబీ శనగపప్పు అన్నీ తాలింపు పెడతారనుకుంటా. తాలింపు అయితే కనిపిస్తుంది మా అత్తయ్య గారి ఇంట్లో అయితే. మా అమ్మగారి ఇంట్లో అయితే ఇంక ఉండదండి. ఇంక ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ముక్కలన్నీ ఒక టబ్లోకి వేసేసుకోవాలండి. ఇది యాక్చువల్గా అరజ అనేది ఉంటుందండి ఇంట్లో, అది మాగే ఓటు ఉందని చెప్పేసి ఇలా ప్లాస్టిక్ టబ్లో కలుపుతున్నారు. ఇది నెక్స్ట్ డే దాకా ఇందులోనే ఉంచేస్తారండి. ఇలా గట్టిగా నొక్కేసి దగ్గరికి చేసేసి వేళ్ళతోటి చేసేసి ఉంచుతారండి. దీంతో ఇంకా పనేమీ లేదనమాట, మూత పెట్టేసుకుని ఉంచేసుకోవడమే. ఈ ఆవపిండితో నెక్స్ట్ డే పని ఉంటుంది. సో ఆ పని అయిన తర్వాత మళ్ళీ ఈ పచ్చడి దగ్గరికి రావాలన్నమాట. అదే చెప్తున్నారు మా అమ్మగారు.
లాస్ట్‌లో మీకు మా అమ్మగారిని కూడా చూపిస్తానండి పాపం అసల. అమ్మ వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకున్నాం గానీ కుదరలేదు. ఇదిగోండి నెక్స్ట్ డే అనమాట ఏం చేసామంటే వాటర్ పెట్టమన్నారు. బాయిల్ అవ్వాలని చెప్పి అన్నారమ్మ. వేడి నీళ్ళతో కలపాలంట ఆవపిండిని. సో, అందుకని ఇలాగ బాయిల్ అయ్యేదాకా ఉంచిన తర్వాత ఒక కంచంలో ఈ 1.5 తవుడు ఉంది కదండీ! 1.5 తవ్వ ఆవపిండి ఉంది కదా! సో, అది వేడి నీళ్ళతో కలుపుకోవాలంట. ఇలా కొంచెం గోరువెచ్చని కాదు కానీ ఇలా బబుల్స్ వచ్చిన వాటర్‌తోనే ఇలా వేడిగా ఉన్నప్పుడే కలపాలంట. నేనేం చల్లారబెట్టాలా అని అడిగాను. బట్ కాదు ఇట్లా ఉన్నప్పుడే పొయ్యాలి అని చెప్పి అన్నారండి. ఇలా పోసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా కలిసిపోవాలి. కలిసిపోయిన తర్వాత కొంచెం మళ్ళీ వాటర్ పోసి మళ్ళీ మిక్స్ చేశారమ్మ. యాక్చువల్‌గా అమ్మ మిషన్ టీచర్ అండి. సమ్మర్‌లో క్లాసెస్‌కి వెళ్తూ ఉండేదనమాట. ఆ రోజు నాకు అప్పచెప్పి వెళ్ళింది. ఒక డైలాగ్ కూడా వేసిందనమాట అమ్మ. ఏంటంటే లాస్ట్‌లో చెప్తాను. చూడండి ఇట్లాగ కొంచెం వాటర్ అనేది మిక్స్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలిసేటట్టు చూసుకొని ఎండలో పెట్టుకోవాలన్నమాట. సో, మిక్స్ చేసేసి అమ్మ ఇచ్చేసింది. ఎండలో పెట్టమని చెప్పిందనమాట. సో, ఇచ్చి పొద్దున 10కి పెడితే ఎండలో సాయంత్రం 4 దాకా ఉంచాలండి. ఉంచి కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అది కూడా చూపిస్తాను ఎలా కలపాలన్నది. అంటే పైన లేయర్ అంతా ఎండిపోతూ ఉంటది. లోపల పచ్చి ఉంటదనమాట. ఆరిపోతుంది. సో, మళ్ళీ మనం కలిపి పెడతా ఉండాలి. అంత బాగా ఎండిపోవాలన్నమాట పిండనేది. సో, దాని గురించి అమ్మ లాస్ట్‌లో డైలాగ్ ఏసింది. ఎందుకంటే నాకు గుర్తున్నంత వరకు వెళ్ళి కలుపుతానే ఉన్నా. ఎండ గట్టిగానే ఉంది. సో, ఇప్పుడు నేను దీన్ని ఎండలో పెడుతున్నాను తీసుకెళ్ళి. ఫస్ట్ ఇక్కడ ఎండ ఉందని చెప్పి ఇక్కడ దగ్గరలో పెట్టానండి ఎండ. నెక్స్ట్ ఒక 3 అవర్స్ 4 అవర్స్‌కి ఇట్లా ఎండిపోతుందనమాట పై లేయర్. సో, మళ్ళీ మనం కలుపుకొని మళ్ళీ తీసుకెళ్ళి ఎండలో పెట్టాలన్నమాట. సో, ఇలా కలిపానని చెప్పాను. చెప్పినా మళ్ళీ సాయంత్రానికి కొంచెం పచ్చిగా ఉందంట. కలపలేదా అని చెప్పి కోప్పడిందనమాట. ఎందుకంటే మా అమ్మగారు ఉండేవారు కాదు. టీచరు మిషన్ టైలరింగ్ కాబట్టి బయట నేర్పడానికి వెళ్ళిపోయేవారు క్లాసెస్‌కి. సో, మళ్ళీ ఎండలో పెట్టానమ్మా మిక్స్ చేశాను చెప్పినా కూడా వినలేదనమాట. చూసారు కదా! ఇలాగ ఇంకా పచ్చిగా ఉంది. అప్పటికి సాయంత్రం 5 దాకా ఉంచానమ్మా అని కూడా చెప్పాను. అయినా కూడా ఇంక వినలేదనమాట. ఇంకా ఎండాలి బాగా గట్టిగా అవ్వాలి అని చెప్పి చెప్పింది. కానీ లాస్ట్‌కి అంతా అయిపోయిన కలిపేసిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది మిక్స్ చేసుకోవాలంటండి. ఆయిల్ మిక్స్ చేసుకుని అందులో కలపాలంట. పైగా ఇది చల్లారిపోవాలని చెప్పన్నారు. ఎందుకంటే మనం ఎండలోకి తీసుకొస్తాం కదా! ఎండలో తీసుకొచ్చి కలపకూడదంటండి. దీన్ని బాగా చల్లారనివ్వాలంట. ఎందుకంటే ఎండలో వేడిగా ఉంటది కదా! ఆవపిండి కండ్రెక్కిపోతుందంట. సో, నూనె పోసేసి కాసేపు ఉంచేయాలంటండి. చల్లారిపోవాలంట నూనె పోసిన తర్వాత కూడా. అలా చల్లారిపోయిన తర్వాత మా అమ్మగారు అదే ఇది కలుపుతున్నప్పుడే అన్నారనమాట ఒకసారి. మళ్ళీ నిన్నటిది కలిపారు. అటు ఇటు చేశారు. అటు ఇటు చేసి అలాగా ఆవపిండిని ఎండలో పెట్టానా లేదా అని చెప్పి చూసి ఇంకా ఎండాలి కొంచెం పచ్చి పచ్చిగా ఉంది ఎండలో పెట్టలేదా అని చెప్పి అన్నారనమాట. లేదు పెట్టానమ్మా చాలాసేపు ఉంచాను కూడా బట్ ఇట్లానే ఉంది అని చెప్పి అన్నాను. సో, అలా కొంచెం కొంచెం ఉండలు లేకుండా అంటండి మిక్స్ చేసేసుకోవాలని చెప్పి అన్నారమ్మ. చూసారు కదా! మా అమ్మగారు పాపం వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చూసారు కానీ వాళ్ళకి కెమెరా అంటే కొంచెం భయం ఉంటుంది కదా! డైరెక్ట్ మనం వీడియో తీస్తున్నామన్నా కూడా కొంచెం టెన్షన్‌గానే ఉంది పాపం పెట్టేటప్పుడు. అందుకనే నేను డైరెక్ట్ వాయిస్ అనేది నేను ఇస్తున్నాను. ఇలా మిక్స్ చేసేసుకోవాలండి మొత్తం ఉండలు లేకుండా ఆ ఆవపిండి అనేది ఇందులో మిక్స్ చేసేసుకోవడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆవు పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. బట్ ఎక్కువ రోజులు అనేది నిల్వ ఉండదు. త్వరగా వాడేసుకోవాలని చెప్పిందమ్మ. 3-4 మంత్స్ ఉంటుందేమో. ఎందుకంటే మనకి ఈ ఆవకాయ రెడీ అయ్యేలోపు ఇది తినేసేయచ్చు అనమాట. సూర్యకి ఇక్కడ ఇచ్చారు. ఎలా ఉందని చెప్తాడు చూడండి. లాస్ట్ ఇయర్ కదా సూర్య ఎలా ఉన్నాడో చూసారా? కొంచెం మారుతూ ఉంటారు కదా పిల్లలు. తర్వాత ముక్క మునిగేదాకా నూనె పోద్దామమ్మా అని చెప్పేసి అని నూనె పోయించింది అమ్మ. అలా నూనె పోసేసి ఉంచామండి. నేను కూడా పట్టుకెళ్తానన్నానని చెప్పి లాస్ట్ ఇయర్ ఎక్కువ పెట్టారనమాట. చూసారు కదా ఆవు పచ్చడి అంతేనండి మనకి రెడీ అయిపోయింది. ఇది అప్పటికప్పుడు తినేయచ్చండి, ప్రాబ్లం ఉండదు. ఆవకాయ అయితే 3 రోజులు ఆగాలి 4 రోజులు ఆగాలని ఉంటుంది. బట్ దీనికైతే ఉండదు. సో, తినేయచ్చు అనమాట. ఎక్కువ రోజులు ఆవకాయ తీసి మూత పెట్టేలోపు మా అమ్మగారు చూసారు అలా మొహం దాచుకుంటున్నారు. తినేయచ్చండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.